夏天会因为谁而放慢了脚步，热闹的蝉鸣，复杂心情，不知道未来有怎样风景。电影会因为谁而重现了剧情，突然的暴雨，路看不清，不知道今晚有没有星星。看着那最后一颗烟花或消失天际，提醒我有些话不说，一切会不会太晚？我就是一直这样的喜欢你，在无眠的寒夜，告别的季节，拼命再勇敢一些，我们会一天长长的走下去，答案的秘密，无解的问题，都变成了最简单的一句，谢谢你。దివ్యే విను, మనం సండే పూలాడడానికి వెళ్దామా? వెళ్దాం, సరదాగా ఉంటుంది. నేను ఆలోచించుకొని చెప్తాను. కాంపిటీషన్ దగ్గరలో ఉందిగా. షియన్, నువ్వు కూడా వస్తావా? మీరు వెళ్ళండి, నాకు అది ఆడడం రాదు. నాకు కూడా ఆడడం రాదు. అందులో బాల్ ని కొడితే సరిపోతుంది అనుకుంటా. ఒకవేళ నువ్వు ఇలాగే ఆడినట్టయితే రాకపోవడమే మంచిది. నాకు కూడా నీతో రావాలన్న సరదా ఏం లేదు. అయితే నువ్వు కూడా పద, నేను నీకు ఆడడం నేర్పిస్తాను. అయితే నేను జయాన్ని కూడా మనతో రమ్మని చెప్పనా? అస్సలు వద్దు, ఒకవేళ తను వస్తే మనం ఆడలేము. అనవసరంగా పానకంలో పుడకలా తానెందుకు? నీకు రాయడంలో హెల్ప్ చేయనా? కానీ నువ్వు కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నావు కదా. దానికి ఇంకా చాలా టైం ఉందిలే. భోజనం రెడీ అయిపోయింది, రండి. వస్తున్నాను. పద, త్వరగా భోజనం టైం అయింది. ఇలా ఇవ్వు. ఓ వావ్. ఇదిగో అమ్మా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాకు పవర్ ఎక్కువగా ఉండే కళ్ళద్దాలు కావాలి. చూడ్డానికి ఇబ్బందిగా ఉందా? కొంచెం ఉంటుంది. చూడు షియాన్, నీకు సూడోమైఫియా ఉంది. దాన్ని సరిచేయడానికి మేము నీకు కళ్ళద్దాలు ఇచ్చాం, కానీ బాగవడానికి బదులు ఇంకా ఎక్కువైపోతుంది. నాకు తెలీదు, అప్పుడప్పుడు నాకు క్లియర్గా కనిపించట్లేదు. నువ్వు క్లాస్లో ఏ రోలో కూర్చుంటున్నావు? 5th రోలో. అయితే మీ టీచర్తో చెప్పు నిన్ను కొంచెం ముందు కూర్చోబెట్టమని. చూడు, ఒకవేళ కళ్ళద్దాలు లేకుండానే నీ పని అయిపోతే పెట్టుకోకు. ఒక్కసారి పెట్టుకుంటే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నీకు టీచర్తో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే నేను మాట్లాడతాను. లేదు, మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని నాన్న చెప్పారు. అయితే ఇంకా మంచిది. నువ్వు ఆర్ట్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు నీ సీట్ని మార్చుకోవచ్చు కదా. కానీ నేను సైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అమ్మాయివి, సైన్స్ తీసుకుని ఏం చేస్తావు? కానీ అమ్మాయిలు ఎందుకని సైన్స్ తీసుకోకూడదు? అమ్మాయిలు సైన్స్ తీసుకోకూడదని నేను అనడం లేదు. నా ఉద్దేశం, అమ్మాయిలకి సైన్స్ చాలా కష్టంగా ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? ఆర్ట్స్ ఇంకా సైన్స్లో నువ్వు ఎందులో బెస్ట్? కొన్ని సంవత్సరాల తర్వాత సైన్స్ ఎంత కష్టం అనేది నీకు అర్థమవుతుంది. ఇంకా వాదించకు, నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఆర్ట్సే తీసుకోవాలి, నువ్వు అదే చదివి తీరాలి. మీరెందుకు డిసైడ్ చేస్తారు? ఇది నా ఓన్ డెసిషన్ అవ్వాలి కదా. నేను నా డెసిషన్స్ ని ఎందుకు తీసుకోకూడదమ్మా? స్వయంగా డెసిషన్స్ తీసుకునేంత పెద్దదాని అవ్వలేదు. నువ్వు ఆర్ట్సే తీసుకోవాలి, ఎందుకంటే నీకు అదే మంచిది. ఇందులో మీ నాన్న నీకు హెల్ప్ చేస్తారు.
తర్వాత నువ్వు ఒక మంచి యూనివర్సిటీలో చదవగలవు. నేను నీ మంచి కోసం చెప్తున్నాను. నీకిందులో ఏం తప్పుగా అనిపిస్తుంది? అనవసరంగా నాతో వాదిస్తున్నావు. సరే సరే, ఇక కోపడ్డం ఆపుతావా? ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. మనం దీన్ని కూర్చొని మాట్లాడుకుందాం. షియాన్, ఇలా చూడు. మీ అమ్మగారితో సరిగ్గా మాట్లాడు. నాది పూర్తయిపోయింది. పిల్లలకి నచ్చ చెప్పే పద్ధతి ఇది కాదు. మీకు నచ్చ చెప్పడం వచ్చా? చెప్పండి, మీకు వచ్చా? ఒకవేళ మీకు అది వస్తే మీరే తనకి నచ్చ చెప్పండి. షియాన్, త్వరగా ఆన్లైన్కి రా. నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను, దాన్ని యాక్సెప్ట్ చేయి. వెల్కమ్ లిటిల్ మాన్స్టర్. ఫోన్లో మెసేజ్ పెట్టడం ఆపి ముందు హోంవర్క్ మీద దృష్టి పెట్టు. షియాన్, నీకు ఒక ఫోన్ కావాలని నువ్వు మీ అమ్మతో చెప్పావు కదమ్మా. నేను మీ అమ్మతో మాట్లాడాను. ఇదిగో చూడు, నీకోసం ఫోన్ తీసుకొచ్చాను. ఏంటి విషయం? ఐఎమ్ సారీ నాన్న. మీ నుంచి నేను ఒక విషయం దాచాను. ఏ విషయం దాచావు? నేను ఈ ఫోన్ని సియువే దగ్గర తీసుకున్నాను. నేను ఈరోజు ఉదయమే దీన్ని చూశాను. అయితే నీకు టైం దొరికినప్పుడు నువ్వు ఈ ఫోన్ని సీయూకే ఇచ్చేసి. షియాన్, ఇంకా అమ్మా నాన్న నీ కోసం ఈ ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి నువ్వు కూడా మేము చెప్పేది కొంచెం వినాలి కదా. మొదటిది, నువ్వు ఈ ఫోన్ని స్కూల్కి అస్సలు తీసుకెళ్ళకూడదు. చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది. రెండో విషయం, అమ్మ చెప్పిన విషయం గురించి కూడా తప్పకుండా ఆలోచించు. తను నీ గురించి చాలా ఆలోచిస్తుంది. తను చెప్పిందంతా నాకు తెలిసి 100% కరెక్టే అమ్మా. నాన్న, నేను ఆర్ట్స్ తీసుకోవాలని మీకు కూడా అనిపిస్తుందో చెప్పండి. మన ఇద్దరి ఆలోచనలు ఒకేలాగుంటాయి. నా ఉద్దేశంలో అమ్మాయిల మీద బలవంతంగా సైన్స్ని రుద్దకూడదు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు. నాన్న, మీరు చెప్పండి, మీరు పాలిటిక్స్ ఎందుకు చదివారు? అది ఎందుకంటే నాకు సైన్స్ పెద్దగా వచ్చేది కాదు. అయితే మీరు ఇలా ఎందుకు అంటున్నారు? అమ్మాయిలు ఆర్ట్స్ చదవాలని, అలాగే అబ్బాయిలు సైన్స్ చదవాలని. ఈ మాట అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. అయినా కూడా మీరు సైన్స్ తీసుకొనివ్వడం లేదని నాకు కోపంగా లేదు. నేను నా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నందుకు కోపంగా ఉంది. షియాన్, అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా తప్పు ఒప్పులు అర్థం చేసుకోలేరు. నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటావని వాళ్ళకి భయం. దాని ఫలితాలు నువ్వు అనుభవించలేవేమో అని. ఇక నువ్వు ఏ రోజైతే ఈ విషయం అర్థం చేసుకుంటావో మీ నాన్న నిన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ నాన్న. ఇంకో విషయం, మీ అమ్మతో వాదించడం మానే. తనకి నోరు కొంచెం ఎక్కువే, కానీ మనసు చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఎందుకంటే తను మీ నోపాస్తూ సఫర్ అవుతుందనిపిస్తుంది. నాకు అర్థమైంది. ఇక నేను అమ్మతో ఎప్పుడు వాదించను. గుడ్ గర్ల్, బాగా చదువుకో. ఓకే.
హలో బైకాంగ్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. సైన్స్ స్టడీ మెటీరియల్ తీసుకోవడంలో మీరు నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా. ఇది ఈ సంవత్సరం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఈజీ టాపిక్. మీరు దీన్ని 2 క్లాసెస్ లో కంప్లీట్ చేయాలి. ఇది పూర్తయ్యేంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఇది మరీ అంత కష్టంగా అనిపించడం లేదు. లేదు, నేను ఈ క్వశ్చన్ ఈ క్షణంలోనే సాల్వ్ చేయగలను. ఒకవేళ సైన్స్ చూస్ చేసుకొని బాగా కష్టపడితే నేను నీకన్నా మంచి మార్క్స్ తెచ్చుకోగలను. మ్యామ్, అది ఈ ఎస్సే ఎక్కడ? నేను అది రాసేసాను. నువ్వు ఆఫీస్కి వచ్చి కలువు. ఇది నేను చూడాలి. నువ్వు ఎస్సే బాగా రాసావు. నీ రైటింగ్ స్కిల్ కూడా బాగుంది. సైన్స్ చూస్ చేసుకుంటున్నావా? ఏంటి విషయం లియో సార్? మీ క్లాస్లో అమ్మాయిలకి అసలు ఏమైంది? నిన్న షదీ కూడా సైన్స్ తీసుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు తిను కూడా అదే అంటుంది. నువ్వు సబ్జెక్ట్ చూస్ చేసుకునే ఫామ్ సబ్మిట్ చేసావా లేదా? ఇంకా లేదు సార్. ఇంకా ఆలోచిస్తున్నావా? మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. లీవ్ సార్, నేను కూడా మ్యాథ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. డివిజన్ ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి. నిజానికి చెప్పాలంటే చైనీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ప్రస్తుతం నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు ఏదైనా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకచ్చు. యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ దొరుకుతుంది. నేను తనకన్నా చాలా బాగా రాయగలను. నా మార్క్స్ కూడా తనకన్నా ఎక్కువే. మరి నేనెందుకు పార్టిసిపేట్ చేయకూడదు? సరే అయితే ఇదిగో టెస్ట్ పేపర్. దీన్ని నువ్వు పూర్తి చేసి రేపు తీసుకొచ్చి నాకు ఇవ్వు, సరేనా? షియాన్, నేను చెప్పేది నువ్వు వింటున్నావా? నేను వింటున్నాను మ్యామ్. నేను ఆలోచించుకుంటాను. సరే, ఇక మీదట చైనీస్ క్లాస్లో మరొక పనేది చేయకు. అయితే మ్యామ్ నీతో ఏం మాట్లాడారు? ఇంపార్టెంట్ ఏమీ లేదు. సియువే, నువ్వేమనుకుంటున్నావు? అమ్మాయిలు ఆర్ట్స్ తీసుకోవడమే మంచిదంటావా? అమ్మాయిలు అబ్బాయిలన్న తేడా ఎందుకు ఈ విషయంలో? నాకు కూడా తెలియదు, కానీ మా పేరెంట్స్ ఇంకా మ్యామ్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. అమ్మాయిలు ఆర్ట్సే చదవాలి అంటున్నారు. వాళ్ళు సైన్స్ తీసుకొని ఇవ్వడం లేదు. అయితే నీకేమనిపిస్తుంది? నువ్వు సైన్స్లో బెటరా లేకపోతే ఆర్ట్స్లో బెటరా చెప్పు. చూడు, నువ్వు నిజానికి సైన్స్ తీసుకున్నా ఆర్ట్స్ తీసుకున్నా జనాల మాటలు పట్టించుకోకూడదు. కేవలం నీకేది ఇష్టం, నువ్వు ఎందులో బెటర్ అనేది మాత్రమే ఆలోచించు. నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఒకవేళ ఆర్ట్స్ తీసుకుంటే అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటావా చెప్పు? తప్పకుండా చేస్తాను. నేను పడుకుంటాను. మనం తర్వాత మాట్లాడుకుందాంలే.
నువ్వేం చేస్తున్నావు? జైమిన్, నువ్వు మాత్రమే చదువుతావా? నేను చదవనా? నీకు సిగ్గుగా లేదా? నీకు కూడా డ్యూటీ ఉందిగా. నేను ఒక్కదాన్ని క్లీన్ చేయాలా ఏంటి? నీకు కావాలంటే చేసుకోవచ్చు. నేను క్లీన్ చేయాలా వద్దా అన్నది నా ప్రాబ్లం. నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను, బిజీగా ఉన్నాను. నువ్వు కూల్ అవ్వు. అవును, నువ్వు కూల్ అవ్వు, టెన్షన్ పడకు. ఒక అబ్బాయి వల్ల నువ్వేం ఓడిపోవు. సీఏ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, తనకేం ప్రాబ్లం లేదు. లీవ్ సర్కి కూడా తనంటేనే ఇష్టం, నువ్వు కాదు. అర్థమైందా? ఓహో, నీకు సిఓఏ అంటే ఇష్టమని ఇక్కడ ఎవరికి తెలియదు. నువ్వు అసలు ఏం వాగుతున్నావు? అలాంటిదేమీ లేదు. లియు సార్ తనని సొంత కొడుకులా చూసుకుంటారు. అయినా ముందే తన పేరు ఇచ్చేశారు. అయినా తెలివైన స్టూడెంట్ కదా. ఇక నేను కేవలం ట్రై చేస్తున్నాను. విను షాంగ్, నువ్వు హాకింగ్ వెళ్ళగలవని నాకు అనిపించేది. కానీ ఇప్పుడైతే ఒక సాధారణ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరుకుతుంది అనిపిస్తుంది. నువ్వు నీ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయి. ఎదుటి వారిని ఎందుకు చులకన చేస్తున్నావు? ఒకవేళ నా ఫ్రెండ్ ఎవరైనా మెరిట్తో పార్టిసిపేట్ చేస్తుంటే నేను చాలా సంతోషిస్తాను. నిజమే, ఇలాంటి చేదు మాటలు మాట్లాడుకో. ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఎప్పటికీ మంచి జరగదు. ఏంటి విషయం? చిన్న కుందేలుకి ఇప్పుడు ఫైట్ చేయడం కూడా వచ్చేసిందా? ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు ఎప్పటికీ స్టూపిడ్వే. సియువే మరి అంత స్టూపిడ్ని కాదు. తెలుసు. స్కోర్ 12 ఆల్. చూడు, నువ్వు ఈరోజు క్లాస్లో శ్యామ్ వన్కి బాగా బుద్ధి చెప్పావు. నీకంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ టైంలో ఏమీ ఆలోచించలేదు. తనైతే కొంచెం ఎక్కువే మాట్లాడాడు. అందుకే నువ్వు సివి అని డిఫైన్ చేసావు కదా. స్కోర్ 12-13. ఆంటీ మా ఇద్దరిని కలిపినప్పటి విషయం నీకు గుర్తుందా? తను నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పుడు నా వంతిక. తనని బాగా చూసుకోవాలి. అలాగే నేను ఎప్పుడు చూసుకుంటాను. సరే షాదీ, ఎగ్జామ్స్ తర్వాత నాతో హెయిర్ కట్కి వస్తావా? ఏంటి? నేను బ్యాంక్స్ ఉంచుకుంటాను. నేను అందంగా ఉండాలనుకుంటున్నా. నువ్వు సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అయితే నాకు ఒక హెయిర్ స్టైలిష్ గురించి తెలుసు. తను బాగా హెయిర్ కట్ చేస్తుంది. ఆవిడ ఫేమస్ కూడా. ఎగ్జామ్ అయ్యాక మనం ఆవిడ దగ్గరికి వెళ్దాం. షియాన్, షియాన్, నువ్వు బానే ఉన్నావా? షియాన్ ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి చూపించు. చూపించు. ఏం పర్లేదు, బానే ఉన్నాను. అతను చూసుకోవాలి. నువ్వు బానే ఉన్నావా? నేనేమైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలా? మీరు క్లాస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొస్తాను. పదండి క్లాస్కి వెళ్దాం. పదండి. నేను తన్ని చెక్ చేశాను. అయినా హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకోండి. రెటీనాకి దెబ్బ తగిలితే మంచిది కాదు. పద, నేను నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను. సివే, అలాంటి ప్రాబ్లం వస్తుందని నాకు అనిపించడం లేదు. అయినా కూడా మనం లీవ్ అడగాలి కదా. సరే అయితే, మరి నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. మనం వెళ్ళాలంటే లీవ్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదు కదా. బానే ఉందా? కావాలంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకో.
టెస్ట్ రిపోర్ట్ రావడానికి ఇంకా అరగంట పడుతుంది. నీ కన్నుకు దెబ్బ తగిలింది, కానీ నీకు నా రెస్ట్ గురించి ఆలోచన. సియువే, ఇక మీదట నువ్వు నోట్స్ రాయటంలో నాకు అస్సలు హెల్ప్ చేయకు. నీ కాంపిటీషన్ మీద ఎఫెక్ట్ పడుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఎగ్జామ్ తర్వాత నాకు ఎక్కువ పవర్ ఉన్న కళ్ళద్దాలు ఇప్పించమని నేను అమ్మని అడుగుతానులే. అప్పుడు నీకు డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. సరే, అలాగే. సియువే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి గురించి చెప్పడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా చాయిస్ని అసలు ఎవరూ కూడా సపోర్ట్ చేయనప్పుడు కేవలం నువ్వు మాత్రమే నీ మనసు ఏం చెప్తే అది చేయమని చెప్పావు. అందుకే థ్యాంక్ యూ. నీకు నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకోవాలి. షియాన్, త్వరగా రావాలి. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. కొంచెం ఆగు. సబ్జెక్ట్ సెలెక్షన్ ఫామ్ కూడా నింపాలి కదా. నేను అది తర్వాత సబ్మిట్ చేస్తాను. త్వరగా ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేయి తల్లి. చేస్తానమ్మా. ఇక నేను వెళ్తున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సియుఏ, నీకు అసలు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? సార్, రిపోర్ట్. చెప్పు, నీకేం కావాలి? సార్, నేను తర్వాత రానా? లేదు లేదు, లోపలికి రా. సార్, ఇది నా సబ్జెక్ట్ సెలెక్షన్ ఫామ్. నువ్వు దాన్ని ఇక్కడ పెట్టు. ఇంకేమైనా పని ఉందా? లేదు. మరైతే ఇంక క్లాస్కి వెళ్ళు. సరే. సైన్స్ తీసుకున్నావా? బాగా ఆలోచించుకున్నావు కదా. బాగా ఆలోచించుకున్నాను. అది సైన్స్ అయినా సరే నేను బాగా చదవగలను అని అందరికీ ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సార్, నిన్నెందుకు తిడుతున్నారు? ఏమన్నా జరిగిందా? అదే, ప్రాక్టీస్ ఎగ్జామ్లో తప్పులు కొంచెం ఎక్కువ వచ్చాయి, అందుకే కోపంగా ఉన్నాడు. కానీ ఆయన నిన్ను చాలా ఎక్కువగా తిడుతున్నారు. నువ్వు ఆల్రెడీ అలసిపోయి ఉన్నావు, దానికి తోడు ఆయన ఇంకా ప్రెషర్ పెడుతున్నారు. ఇదేం కరెక్ట్ కాదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను హ్యాండిల్ చేస్తాను. సియువే, నువ్వేం చేసినా కూడా నేను నీకెప్పుడు సపోర్ట్ చేస్తాను. అర్థమైంది. అది నాన్న నా కోసం కొత్త ఫోన్ తీసుకొచ్చారు, దీన్ని తిరిగి తీసేసుకో. థ్యాంక్స్. నువ్వు బాగా చదువుకో, ఫోన్ కొంచెం తక్కువ వాడు.
నువ్వు కూడా. శివే, ఎగ్జామ్ రూమ్ లో ఇద్దరు అమ్మాయిలు నిన్ను దొంగ చూపులు చూశారు. నువ్వు నోటీస్ చేసావా? అవునా? నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు అనుకుంటా, అందుకే మిగతా వాళ్ళని నోటీస్ చేసావు. బాగా రాశాను. నేను చైనీస్, ఇంగ్లీష్, హ్యుమానిటీస్ పేపర్ చాలా బాగా రాశాను. నాకు తెలిసి మ్యాథ్స్ కూడా చాలా బాగా రాశాను. ఇక సైన్స్ విషయం అయితే నేను అన్ని కూడా అటెంప్ట్ చేసేసాను. ఇంకా ఎగ్జామ్ గురించేనా? మర్చిపోయారా? ఎగ్జామ్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో? అస్సలు లేదు. డిన్నర్ తర్వాత చిన్నగా పూల్ హాల్లో కలుద్దాం. పద. నేను నీకు ఏం చెప్పానో గుర్తుంది కదా? బాగా గుర్తుంది. డిన్నర్ తర్వాత నేను మీ ఇంటికి వస్తాను. షాదీ, ఒకసారి చూడు. ఈ డ్రెస్ బాగానే ఉందా? ఇది బాగుంది. ఇదే వేసుకొనిరా. షియాన్, నేను మీకోసం ఈ ఫ్రూట్స్. అమ్మా, నేను బట్టలు మార్చుకుంటున్నా. నువ్వు లోపలికి రావద్దు. ఏంటి సంగతి? నేను లోపలికి ఎందుకు రాకూడదు? సరే, ఇదిగో పట్టుకో. తమ్ముడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. అప్పటి వరకు ఇల్లు చూసుకో. సరే, మీరు టెన్షన్ పడద్దు. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నన్ను హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు, లేకపోతే లేట్ అయిపోతా. అయ్యో, నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? మనం టైంకి అక్కడ చేరుకుంటాం. ఆ హెయిర్ స్టైలిస్ట్ నువ్వేనా? అయితే అది నిజంగా నువ్వేనా? నేను నిన్ను నమ్మచ్చంటావా? కమ్ ఆన్, నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రొఫెషనల్ పద్ధతిలో బ్యాంక్స్ కట్ చేస్తున్నాను. నాకన్నా నమ్మకమైన వాళ్ళు ఎవరు ఉండరు. సైడ్ బ్యాంక్స్, స్ట్రైట్ బ్యాంక్స్, యూరోపియన్, కొరియన్, జపనీస్, నేను అన్ని రకాల బ్యాంక్స్ కట్ చేయగలను. పద, ఇప్పుడు ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఏది నచ్చింది? బహుశా మనం బ్యాంక్స్ కట్ చేయకపోవడమే మంచిది. అస్సలు కుదరదు. త్వరగా సెలెక్ట్ చేయి. ఇదిగో ఇది. ఇది కొంచెం కూడా బాగోలేదు. ట్రెండింగ్ కూడా కాదు. ఇది చూడు ఎలా ఉంది, పైగా ట్రెండింగ్ కూడా. ఇదే చేస్తాను. ఏంటి? కదలకు. నువ్వు ఇలా కట్ చేస్తావా ఏంటి? కొంచెం నన్ను నమ్ముతావా ప్లీజ్? ఈ రోజు నుండి నువ్వు చాలా స్టన్నింగ్ గా ఉండబోతున్నావు. చూడు. చూడు షాది, నాకు కొంచెం భయం వేస్తుంది. ఇందులో భయపడాల్సిందేముంది? నీ మొహం చాలా చిన్నది. నేను నీ హెయిర్ ని సెట్ చేయబోతున్నానంతే. నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే ఇది బ్యాంక్స్ కి కరెక్ట్ ప్రపోర్షన్. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండు, కదలకు. నువ్వు కొంచెం నెమ్మదిగా కట్ చేయవా? ఇదిగో అయిపోయింది. చెప్పు, ఎలా ఉంది? నేను నీ ఫోరెడ్ కర్వ్ మీద దృష్టి పెట్టలేదేమో. ఏమంటున్నావు? షాది, చేతిలో గుణపం పట్టుకుని నేను వ్యవసాయం చేయడానికి వెళ్తున్నట్టుగా ఉంది. అయినా ఇదంతా దారుణంగా ఏం లేదు. కొద్దిసేపు చూస్తుంటే బానే ఉన్నట్టుంది, కానీ మొదటిసారి చూస్తే విచిత్రంగా ఉంది. నిన్ను ఇలా ఎప్పుడు చూడలేదు. ఇక వదిలేయి. ఇది బాగుండాలంటే ఏం చేయాలి? నిజంగానే చూడడానికి అసలు బాగాలేదు కదా. ఫ్రెండ్షిప్ కట్ అయిపోయినట్టే. నువ్వు మెల్లగా నడు, నాకేం కనిపించడం లేదు. పొడి వల్ల ఫేస్ అంతా మూసుకుపోయింది. మరి ఇంకా దారిలా కనిపిస్తుంది. ఇదంతా కూడా నీ హెయిర్ కట్ వల్లే జరిగింది. థ్యాంక్ యూ. దాహం వేస్తుంది, నీళ్లు తీసుకొస్తాను. సరే, త్వరగా రా. హలో, ఎవరైనా ఉన్నారా? వాటర్ బాటిల్ కావాలి. అక్కడ ఎవరు లేరా ఏంటి? లేరు. సరే, వస్తున్నా. ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. ఏంటి విషయం? చాలా ధైర్యంగా ఉన్నావు.
ఏమంటున్నావు? పద నాతో పాటు పద. ఏమైంది? కొంచెం మాతో కూడా మాట్లాడు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నేను వచ్చేసాను, పద. నువ్వు బాగానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. సరే ఇక పదండి. టేబుల్ ఓపెన్ చేయి. ఇదిగో ఒక్క నిమిషం. నీకేమైనా స్మెల్ వస్తుందా? ఏం స్మెల్? సియుఏ హెయిర్ జెల్ రాసుకున్నాడు అనుకుంటా. అంటే తను హెయిర్ జెల్ రాయడం మొదలు పెట్టాడన్నమాట. దాని అర్థం తెలుసా? ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. నేను ఇది పెట్టొస్తాను. బాగా నవ్వుస్తుంది. ఏంటి? నాకా? అదేం లేదు. ఈ ఉడి ఎందుకు వేసుకున్నావు నువ్వు? తీసే ముందు. చూడొద్దు నన్ను. ఏమైంది నీకు? బాగానే ఉంది కదా. నిజంగానా? ఉడి మాత్రం వేసుకోకు, ఎందుకంటే హెయిర్కి గాలి తగలదు. పద, ఒక డీప్ సెంటర్ ఎక్కువ. మనకి బాగా స్మార్ట్గా ఉండే వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు చూడు నేను ఎలా ఆడతాను. నువ్వు చాలా స్మార్ట్ అని ఎందుకు అనుకుంటావు? సియు విషయం వేరు. ఇక గొప్పలు చెప్పుకోవడం ఆపి అది నాకు ఇవ్వు. అయిపోయిందా? ఇప్పుడు ఇది నా వంతు, ఇలా ఇవ్వు. ఇదంత కష్టమేమీ కాదు. ఇదిగో ట్రై చేయి. నాకేం రాదు. నేను నీకు నేర్పిస్తాను. సరే వదిలే, నీకు తర్వాత నేర్పిస్తాను. నీ వల్ల కాదు. మ్యాథ్స్ లో ఒక మెథడ్ ఉంది, ఎంఎస్ స్క్వేర్ మెథడ్. నువ్వు విన్నావా? మన స్ట్రెక్కింగ్ పాయింట్ పాకెట్ యొక్క సెంటర్ ఇంకా టార్గెట్ బాల్ సెంటర్ ని కలిపే లైన్ మీద ఉండాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఒకవేళ ఇది మిస్ పాయింట్ మీద ఉంటే బాల్ ని పాకెట్ లో వేయొచ్చు. వావ్, ట్రై చేసి చూడు. నీ హ్యాండ్ పోస్టర్ తప్పు. నేను చెప్తాను చూడు. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఎందుకంటే నీ హెయిర్ పాడైపోయింది. శివే, నాకు ఇది వచ్చేసింది. ఎప్పుడు చూపిస్తాను. ఓ, అప్పుడప్పుడు అలా పడుతూ ఉంటుంది, అది అదృష్టం అంతే. ఇంప్రెసివ్. షియాన్, నువ్వు సీక్రెట్ గా పూల్ అడ్డం ప్రాక్టీస్ చేసావని అనుకుంటున్నాను. అసలు లేదు, ఇది నేను ఇప్పుడే నేర్చుకున్నాను. సిఏ, నువ్వు నోటీస్ చేసావా? తను చదువులో మాత్రమే బెస్ట్ కాదు, మిగతా అన్ని విషయాలు కూడా బెస్ట్ గా ఉంది. ఆర్కెట్ లో కూడా చూసా కదా, నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. తన గురువు కూడా మంచివాడే. ఏది లేవు. గురువు మంచివాడైతే శిష్యుడు కూడా మంచివాడు అవుతాడా? హలో మ్యామ్, మీరు షియాన్ మదరా? అవును. ఓ హలో, నేను షియాన్ టీచర్ లియూ జియాంగ్ని. ఓ అవునా, మీరేనా? రండి సార్, లోపలికి రండి ప్లీజ్. సరే, థ్యాంక్ యూ. నేను చూసి ఇక్కడ వదిలేనా? వద్దు 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 వద్దు, అదేం అవసరం లేదు. మీరు రండి, కూర్చోండి, నేను నీళ్ళు తీసుకొస్తాను. మీరు టెన్షన్ పడకండి, నేను మీతో లేదు లేదు, మాట్లాడడానికి టెన్షన్ ఏమీ వచ్చాను. లేదు, మీరు కూర్చోండి. ఇప్పుడు నాకు అర్థమైంది మీ ఇద్దరు నన్ను ఏడిపించడానికి టీమప్ అయ్యారని. అదేం లేదు, నీకు ఆడడం రాదంతే. ఓ అలాగా?
నువ్వు ఒక్క బాల్ని కూడా పాకెట్ చేయలేకపోయావు. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు నేర్పించలేదు. నా వాలెట్ ఒకసారి ఇవ్వు, నేను పేమెంట్ చేసి వస్తాను. ఏంటి? అది నా షర్ట్లో ఉంది. ఓ ఆ షియాన్ స్కూల్లో ఏదైనా తప్పు చేసిందా, లేకపోతే తను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిందా? లేదు 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 లేదు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. నేను స్కూల్ పని మీద వచ్చాను. ఇది కేవలం ఒక చిన్న ప్రొసీజర్ అంతే. మేము స్టూడెంట్స్ ఇంటికి హోమ్ విజిట్కి వెళ్లాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంకా అసలు పూర్తి కాలేదు. అలాగే పిల్లలు హై స్కూల్లో సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు. సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం గురించి తెలిసి ఉంటుంది. తెలుసు, నేను తనని ఆర్ట్స్ తీసుకోమని చెప్పాను. ఆర్ట్స్ చెప్పారా? కానీ తను ఫామ్ చూస్తే సైన్స్ చూస్ చేసుకుంది. ఏంటి? సైన్స్ తీసుకుందా? కానీ నేను ఆర్ట్స్ తీసుకోమని చెప్పానే. ఆగండి, నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. సబ్జెక్ట్ సెలక్షన్ ఫామ్ షియాన్ స్వయంగా ఫిల్ చేసింది. చూడండి, సైన్సే. తను దీని గురించి నాకు చెప్పలేదు. నేను దీన్ని మార్చేస్తాను. పెన్నుందా? ఇవ్వండి. చూడండి, నా ఉద్దేశంలో ఇప్పుడు అంత తొందర ఏమీ లేదు. మీరు షియాన్తో మాట్లాడండి. తను సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు చూస్ చేసుకుందో తను అడగండి. మనం తన కోసం నిర్ణయాలు తీసుకుంటాం. తర్వాత తనకు నచ్చకపోతే మీకు అర్థమవుతుంది కదా. సరే, తను ఎలాగో చూస్ చేసుకుంది కదా, మనం ఏం చేయాలో నేను మీకు చెప్తాను, మీరు చేయాలి. నా దగ్గర కొంత ఎనాలిసిస్ ఉంది, నేను అది మీకు చెప్తాను. సరైందా కాదా అన్నది మీరే డిసైడ్ అవ్వండి. చూడండి, సైన్స్ క్లాస్లో ఓవరాల్ గ్రేడ్స్ చాలా ఎక్కువగా ఉండాలి. సైన్స్ క్లాస్లో మంచి మార్క్స్ రావడం చాలా ముఖ్యం. అయితే నా ఉద్దేశంలో షియాన్ మార్క్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. చూడండి, షియాన్ నిజానికి తెలివైంది, కానీ సైన్స్ క్లాస్ లేదు, అలా అస్సలు కాదు. చూడండి, మా షియాన్ తన ముందు మిడిల్ స్కూల్ టాప్ స్టూడెంట్స్ లో ఒకటిగా ఉండేది. తన చదువు విషయంలో నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు. తన గ్రేడ్స్ ఎప్పుడు బాగానే ఉండేవి. పైగా మా అమ్మాయి ప్రెషర్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఒక టీచర్గా మీరు తన మనోధైర్యాన్ని పెంచాలి. మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? చూడండి, మీరు అసలు ఏమీ కంగారు పడకండి. అంటే నా ఉద్దేశం అది కాదు. మీరు నన్ను క్షమించాలి. నిజానికి నాకు చాలా పనులున్నాయి. మనం ఈ మాటలు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామా? సరే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఇంకా. ఏం పర్వాలేదు సార్. మీ కోపం వచ్చింది, నా ఉద్దేశం అది కాదు. కానీ నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సరే, గుడ్ బై. త్వరలోనే కలుద్దాం. ఇదిగోండి మీ డబ్బులు. ఇటువంటి థ్యాంక్ యూ. పద పాట పాడదాం. సరే, నువ్వు ఎలా చెప్తే అలా. ఇంకెప్పుడైనా అమ్మా నాన్న ఇంటికి వచ్చేసి ఉంటారు. నువ్వు రాకపోతే సరదా ఉండదు. పద. షాది, నేను నెక్స్ట్ టైం వస్తానులే. సరే, మీరు వెళ్తుంటండి, నేను తను డ్రాప్ చేస్తాను. సరే అయితే పద, వెళ్దాం. సరే అయితే. చలిగా ఉంది, నువ్వు ఇది వేసుకో. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నువ్వు నన్ను ఏడిపించుకో. ఎలా ఉందో నాకు బాగా తెలుసు. అవును, నీ కాంపిటీషన్ ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్లో. అందుకే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంటెన్సివ్ ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓ, అయితే మరి నువ్వు అప్పుడు ఒక్కదానివే ఉండాలి. కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు నా గురించి టెన్షన్ పడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావే. ఎందుకంటే సైన్స్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను చాలా కష్టపడాలి. నువ్వు లేకపోయినా కూడా నేను ఎగ్జామ్స్ బాగా రాస్తాను. నేను నీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను నీ మెట్రమ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను. నువ్వు అక్కడేం చూస్తున్నావు? ఇంటికి వచ్చేసాను. నువ్వు వచ్చేసావా? అమ్మా,
హెయిర్ కట్ చేయించావా? అస్సలు బాలేదు. నువ్వు మాట్లాడుకో. సరే నువ్వు వెళ్ళు, పడుకునే టైం అయింది. నాకు నిద్ర రావడం లేదు. నువ్వు ఎవరిని అడిగి హెయిర్ కట్ చేయించావు? అమ్మా, అంటే నేను నా ఇష్ట ప్రకారం హెయిర్ కట్ కూడా చేయించుకోకూడదా? కరెక్ట్గా చెప్పావు. మన అమ్మాయి పెద్దదైంది, తనకి సొంత ఆలోచనలు ఉంటాయి కదా, మనం తన ఇష్టాలని గౌరవించాలి కదా. నేను మీకోసం వంట చేస్తాను, ఇంకా బట్టలు ఉతుకుతాను. బదులుగా నాకేంటి? ఇంత నచ్చ చెప్పిన తర్వాత కూడా నువ్వు సైన్స్ తీసుకున్నావు. మీకు ఈ విషయం తెలుసు, కానీ మీరు నాకు చెప్పలేదు. ఈ ఇంట్లో నాకు అసలు విలువ లేదనిపిస్తుంది. నేను ఇలా బాధపడుతూనే బ్రతకాలంటారా? నేను ఎవరిని ఏమి అనకూడదా? ఇప్పుడు నాకు అర్థమైంది. మన అమ్మాయి పెద్దదైపోయింది. తనకి నచ్చినట్టు బ్రతికే హక్కు తనకి ఉంది. ఇప్పుడు నేను తనని ఏమి అనకూడదు, కానీ మిమ్మల్ని అనొచ్చు. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ తను మాత్రం ఆర్ట్స్ తీసుకొని తీరాలి.轻轻划过发梢，涂进你的微笑，好像习惯躲进你的怀抱，不经意扬起嘴角，很奇妙的味道，浪漫在发酵，依偎在你的身旁。思念在心上留下一束光，是你温柔的过往。想要和你去远方，寻找彼此海洋，让爱的光芒代替忧伤。星空下许的愿望，和你经过漫长，实现了所有幻想。寻找